దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనందరూ కూడా లేచి నిలబడి ఉండగా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమడపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకొనుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననేను. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. యాదయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టి ఉంచాడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ప్రభు ఈ వాక్య భాగము దీవించుగాక. ఆమేన్. తలలు వంచడం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి యేసు ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో చదవబడిన జీవవాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించి విరిచి మేమందరం కూడా తృప్తి పొందినట్లుగా మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడి నుంచి పలకబడిన ప్రతి మాట పునరుద్ధరణ శక్తి ద్వారా మీ బిడ్డల యొక్క జీవితాల్లో గొప్ప కార్యము జరిగించినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో ఈ రీతిగా మనందరం కూడా మీ పునరుద్ధరణ దినములు ప్రభు యొక్క సన్నిధిలో చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకున్నాం. హల్లెలూయా. మరి ముఖ్యంగా మరి ఈ ఆదివారం నేను ఇక్కడ ఉండటానికి గల కారణం ఏంటంటే, మరి ప్రిస్కిల్లా జ్యోతి, మరి సునీల్ బాబు, మరి ఆ నవదంపతులు ఇరువురు కూడా నేటి దినమున ఈ ఆదివారం మన మధ్య ఉండటం చాలా సంతోషకరము. ప్రభు నామములో వారికి నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ కూడా ఆనందంగా ఉన్నారా? ఆమేన్. లేకపోతే మంగళవారం నుంచి అప్పుడే పాత పడిపోయారా? ఈరోజు అన్ని చాలా వస్తువులు త్వరగా పాత పడిపోతున్నట్లు మనం పాత పడిపోకూడదు. చాలా సంతోషకరము. మరి వీరందరూ కూడా ప్రార్థించిన రీతిగా, సంఘం అంతా కూడా ప్రార్థించిన రీతిగా మరి దేవుడు సహోదరి ప్రిస్కిల్లా జ్యోతి విషయంలో గొప్ప కార్యము జరిగించాడు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఆ రోజు వివాహ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించారు. మరి అలా జరగడానికి దేవుని చేతిలో మరి సంఘ బిడ్డలందరూ కూడా సాధనాలుగా వాడబడి మీరెంతో ప్రయాసపడి ప్రార్థించి భాగం వహించడం ద్వారా మరి ఆ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగింది. మరి పెళ్లి కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగింది. హల్లెలూయా. అయితే పెళ్లి వేరు, వివాహం వేరు. ఆమేన్. పెళ్లి వేరు, వివాహము వేరు. తెలుసా? రెండు ఒకటే అనుకుంటున్నారా? పెళ్లి వివాహం ఒకటేనా? కాదు కాదు. మంగళవారం జరిగింది పెళ్లి మాత్రం. ఆమేన్. వివాహం అంటే అక్కడ నుంచి వాడు జీవించే జీవితం అంతయు వివాహమే. ఆమేన్. అందుకే వివాహ వార్షికోత్సవం తెలుగులో అంటారు, కానీ ఇంగ్లీష్లో మాత్రం మ్యారేజ్ యానివర్సరీ అంటారు, వెడ్డింగ్ యానివర్సరీ అంటారు. అవునండి. అంటే వెడ్డింగ్ అంటే ఆ సంఘటన, అంతే, ఆ రోజు జరిగిన కార్యక్రమం. పెళ్ళి అనేది ఒక కార్యక్రమం అంతే. చాలామంది అంటారు పెళ్లి తంతు తొందరగా ముగిచ్చేయండి, ఆ తంతు ముగిచ్చేస్తే అయిపోతుంది అంటే అది ఒక కార్యక్రమం. కానీ వివాహం అనేది
అది నూరేళ్ల పంట అని తెలుగులో పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. సరే, ఆ పదాల వాడక సరే ఇంటర్చేంజబుల్, కానీ వివాహం అనేది జీవిత కాలం వారు కొనసాగేది. కాబట్టి వారి పెళ్లి ఆశీర్వాదంగా జరగాలని మీరు ప్రార్థించారు. వారి పెళ్లి ఆశీర్వాదంగా జరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ వివాహం కూడా ఆశీర్వాదంగా కొనసాగాలని మీరందరూ కూడా వారి గురించి ప్రార్థన చేయండి. మంచిది. మరి దేవుడు ప్రిస్కిల్లాను ప్రేమించి మంచి వరుణ్ణి అనుగ్రహించాడు. మరి దేవుడి కృపను బట్టి నాకు కూడా మంచి తమ్ముడు దొరికాడు. మరి ఇంగ్లీష్లో అంటే మేము తర్జుమా చేసేటప్పుడు కొన్ని పదాలు మాకు దొరికే కాదు. చాలాసార్లు ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు శామ్యుల్ గారు వాళ్ళ కోడల నుండి పరిచయం చేసేటప్పుడు కో-బ్రదర్ అనేవాడు. కో-బ్రదర్ అంటే ఏంటంటే అది మనవాడు సొంతగా కల్పించిన పదం అన్నమాట. కోడల నుండి తోటి సహోదరుడిగా చేసేవాడు. ఎంతమంది అమెరికన్స్ అడిగితే చెప్పేవాడు కాదు, వాళ్ళకి కూడా అర్థమయ్యేది కాదు. ఆఖరికి ఒకసారి ఒక మాస్టర్ గారు వచ్చినప్పుడు ఏకంగా ఇద్దరు అక్కాజీని నిలబెట్టి, మరి వాళ్ళ భర్తలు నిలబెట్టి, వీళ్ళిద్దరు అక్కాజీ ఈయన భర్త ఈయనకి భర్త, మరి వీళ్ళిద్దరు ఏమవుతారంటే ఆయన కూడా తలగొక్కున్న రోజంతా ఆలోచించి మరి ఆయన ఎవరైనా చెప్పాడు. ఆయన చివరికి ఏమన్నాడంటే బ్రదర్ ఇన్ లా అన్నాడు. ఆమె యాక్చువల్గా బావమని పేరు ఇంగ్లీష్లో బ్రదర్ ఇన్ లా అని అంటారు. తోడల్లుడు కూడా బ్రదర్ ఇన్ లా. కాబట్టి ప్రిస్కిల్లా సిస్టర్ ఇన్ లా, సునీల్ లాగే ఉంటాడు. ఓ బ్రదర్ కాదు, బ్రదర్ ఇన్ లా. లా అనేది నియమం, అంటే ప్రేమ అని అర్థం. కాబట్టి ప్రేమను బట్టి మరి సహోదరుడు సునీల్ మంచి తమ్ముడు దొరికాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రిస్కిల్లా కూడా మంచి విశ్వాసం కలిగిన కుటుంబానికి వెళుతూ ఉన్నది. కాబట్టి మరి దేవుడు ఆమె భావి జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీ అందరికి మరి ఒకసారి మరి కుటుంబం తరఫున, సంఘం తరఫున మీ అందరికీ ఆ యొక్క పెళ్లి కార్యక్రమంలో తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట నా శుభాలు తెలియపరుస్తున్నాను. రాబోయే దినాల్లో మరి దేవుడు వారిని తన మహిమాత్మని వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. మరి పెళ్లి అయ్యాక తెలిసింది సునీల్ బ్రదర్ కీబోర్డ్ ప్లే చేస్తాడని. నేను అప్పటికి చింతల్ని అడిగాను, అమ్మాయి పెళ్లిలో పాట పాడతావని అని. అంటే సిగ్గుపడింది. కానీ ఆయన కూడా కీబోర్డ్ ప్లేయర్ అని తెలుసుంటే ఖచ్చితంగా పాట పాడించేవాడు. ఆయన కీబోర్డ్ ప్లే చేసేవాడు. వాళ్ళు బ్యాట్స్ కొడితే ఆ పాట పాడేది. సరే, ఈరోజు ఆ ఏర్పాట్లు జరగలేదు. తర్వాత ఆదివారం ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఆదివారం ఏ మీటింగ్ అప్పుడు ఉంటే మాత్రం బ్రదర్ సునీల్ కీబోర్డ్ ప్లే చేస్తారు, సిస్టర్ ప్రిస్కిల్లా జ్యోతి పాట పాడతారు. దేవుడు వారిని దీవించుగా కానీ పరిచయంలో. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం చాలా చక్కని సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వచ్చాము. ఈరోజు మరి ఒక చిన్న ప్రాముఖ్యమైన విషయాన్ని నేను పెడతాను. పోయిన ఆదివారం మనం దేవుడే మనకు ఏ రీతిగా వెలుగును రక్షణ ఉన్నాడో, మనం ఏదైతే కోరుకుంటున్నామో అదంతా కూడా క్రీస్తులోనే ఉన్నది. ఆమె క్రీస్తు వెలుపల మనకేమీ లేదు. ఒకవేళ క్రీస్తు వెలుపల ఏదైనా ఉన్నప్పటికీ, ఆశీర్వాదాలు లేకపోతే మేలులు ఉన్నప్పటికీ అవి మనకు అవసరం లేదు. ఆమె మనకి ఏం కావాలన్నా అది క్రీస్తులో ఉన్నప్పుడు మాత్రమే అది మనకు కావాలి. అది మనం గత వారం మనం చూసాం. ఈరోజు ప్రవక్త చెప్పిన వర్తమానంలో నుంచి ఒక చిన్న మాట నేను మీకు చెప్తాను. ఆయన ఒక వర్తమానాన్ని బోధించాడు ప్రవక్త. ఒకటి, ఆ వర్తమానం పేరు ఏంటంటే ద పవర్ ఆఫ్ డెసిషన్. ద పవర్ ఆఫ్ డెసిషన్ అంటే నిర్ణయం యొక్క శక్తి. దానికంటే ముందు ఆయన పవర్ ఆఫ్ సాటాన్, పవర్ ఆఫ్ గాడ్ అనేటువంటి వర్తమానాన్ని బోధించారు. ఈ మూడు ప్రసంగాలు కూడా ఒకే మీటింగ్లో ఆయన బోధించాడు అనమాట. 3 రోజులు జరిగిన కూటాల్లో ఆయన ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడాడు. మొదటిగా సాతాను శక్తి గురించి మాట్లాడారు, రెండవది దేవుడి శక్తి గురించి మాట్లాడాడు, మూడవది మరి నిర్ణయం యొక్క శక్తిని గురించి మాట్లాడాడు. అయితే మరి ఈరోజు నేను నేరుగా నిర్ణయం యొక్క శక్తి గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇది 3 రోజుల పూట కాదు కాబట్టి నేను ఒకేసారి సారాంశం దగ్గరికి రావడం జరుగుతుంది. అయితే ఆయన సాతాను శక్తి గురించి ఆయన ఏం చెప్పాడంటే, సాతానుడు ఉన్న శక్తి మరణం మాత్రమే అన్నాడు. ఆమె సాతాను నిన్ను ఏం చేయగలడు? నిన్ను చంపగలడు. నువ్వు చనిపోయిన తర్వాత ఇంకా అతనికి నీ మీద ఏ అధికారం కూడా అతనికి లేదు. మన శత్రువు యొక్క అధికారం వల్ల, వాడి బలం వల్ల మరణం మాత్రమే. ఒక వ్యక్తి మరణించిన తర్వాత
ఆ వ్యక్తిని బాధించడం కానీ, ఆ వ్యక్తి యొక్క స్థితిని మార్చడం కానీ అది సాతానుడి వల్ల కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణించాడో సాతాను శక్తి అక్కడితో అయిపోతుంది. అయితే దేవుని శక్తి ఏంటి? ప్రవక్త ఏమన్నాడంటే ద పవర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము మరణమును దాటి ఆవలికి చూడగలుగుతుంది. ఆమె మరణం ఏం చూడగలుగుతుంది? విశ్వాసం ఏం చూడగలుగుతుంది? మరణాన్ని దాటి అవతలకి చూడగలుగుతుంది. ఎందుకంటే ఒక విశ్వాసం తెలుసు మరణము ఆవల పునరుద్ధానం కలదు. ఆమె మరణం ఆవల ఏం కలదండి? ఒక పునరుద్ధానం కలదు. ఆ పునరుద్ధానం కలిగిన శక్తి కలిగిన వాడిని చూడగలిగేది విశ్వాసమై ఉన్నది. అదే దేవుని యొక్క శక్తి. కాబట్టి సాతాను యొక్క శక్తి మరణం అయితే దేవుని శక్తి విశ్వాసమై ఉన్నది. అందుకే యోబు ఆయన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన శరీరం అంతా కూడా రోగంతో మంతబడింది. ఇప్పుడు యోబు శిష్యులు చూసినప్పుడు ఏమనుకున్నారు? యోబు యొక్క చరిత్ర పూర్తిగా నాశనం అయిపోయింది అనుకున్నారు. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు అనుకున్నాడు. అలాగే యోబు భార్య ఏమన్నది ఆయన చూసి, అయ్యా నువ్వు అన్ని పోగొట్టుకున్నావు, ఇంకా నువ్వు బ్రతకడం వలన ప్రయోజనం ఏముంది? పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, నీకు ఆరోగ్యం లేదు, బ్రతకడం ఎందుకు? నువ్వు దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అన్నది. ఎందుకంటే సాతాను శక్తి మరణం మాత్రమే. అయితే యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. నా శరీరం చీకిపోయాను, నా శరీరం కుళ్ళిపోయాను, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ శరీరంతో నేను ఆయన చూచెదను. అంటే ఇప్పుడు యోబు ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం యొక్క శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. లోకమంతా కూడా యోబు యొక్క అంతాన్ని చూసింది, కానీ యోబుకు తెలుసు యోబు యొక్క అంతము ఆయన మరణం కాదు. కానీ యేసు క్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు, ఆయన సిలువ వేయబడినప్పుడు, ఆ సిలువ వేయబడిన కార్యం రోజున పునరుద్ధానం చెందిన పరిశుద్ధులలో అతను కూడా ఒకటిగా నిలబడబోతున్నాడని యోబు విశ్వాసంతో చూచాడు. అందుకని విశ్వాసంలో వెనకడుగు వేయలేదు. అయితే ఈ రెండు కార్యాలు మన జీవితంలో ఎలా జరుగుతాయి? ఎందుకు ప్రవక్త సాతాను శక్తి గురించి, దేవుని శక్తి గురించి బోధించిన తర్వాత నిర్ణయం గురించి ఎందుకు బోధించాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మానవుని యొక్క జీవితంలో ఏ పరిస్థితుల మధ్య అయినా ప్రాముఖ్యమైనది నిర్ణయం. ఈరోజు సమస్య ఏంటంటే ఒక మనిషి స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాడు. మనిషి ఏం తీసుకోలేకపోతున్నాడండి? స్థిరమైన నిర్ణయం తీసుకో. ఒక వ్యక్తి అంటాడు, ఏమండి నేను దేవునితో నడవాలండి అంటాడు. నడవటం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం తర్వాత వచ్చి అంటాడు, మా చుట్టాలు ఎట్లా అంటున్నారండి, నా బంధువులు ఏమంటారండి, మా పొలం ఏమంటున్నారండి. నువ్వు దేవునితో నడవాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా వాడెవరితో నీకు సంబంధం లేదు. అంటే ఒకవేళ నువ్వు వాడితో సంబంధం ఉన్నదంటే నీ నిర్ణయం ఏం కావలేదు. నిర్ణయం ఇంకా. అయితే ఈరోజు ప్రజలు ఆ రెండు తలంపుల మధ్య తిరుగుతున్నారు. అందుకే ఏలి అంటాడు ఇశ్రాయేలు గురించి, రెండు తలంపుల మధ్య మీరెంతకాలం తడబడదు. యెహోవా దేవుడైతే ఆయన ఆరాధించుదాం, బయలుదేవుడైతే బయలును ఆరాధించుదాం. లేదండి యెహోవా దేవుడు కాబట్టి యెహోవాను ఆరాధించుదాం. కానీ బయలుదేవత వచ్చేసరికి మరి ఆమె రాజుగా రాణి గారి రాజు గారికి ఇష్టమైన దేవత కాబట్టి ఆ దేవతను ఆరాధన చేస్తే మనకి చాలా మేలులు జరుగుతాయి. కాబట్టి చచ్చిన తర్వాత యెహోవా కాపాడతాడు, నా పరలోకాన్ని తీసుకెళ్తాడు. బతుకున్నంత కాలం బయలుదేవతను ఆరాధన చేస్తే గవర్నమెంట్ సౌకర్యాలు మనకు దొరుకుతాయి. లేదు, రెండు తలంపుల మధ్య ఎంతకాలం నడవాలి అడుగులు. అందుకే నేను సహోదరుగా ఈరోజు ముందు మన నిర్ణయం ఏంటో కావాలి. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోలేకపోతే, ఆ నిర్ణయం నీది కాకపోతే, ఆ నిర్ణయానికి నువ్వు సరైనటువంటి నిర్ణయం నీ హృదయంలో లేకపోతే నీ జీవితం అంతా కూడా నువ్వు బాధపడతానే ఉంటావు. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో అనేక మంది వెనకడిగి ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి నిర్ణయం లేదు. రెండు తలంపుల మధ్య తరవలాడటం అంటే మరేదో
పిచ్చోడు నిజంగా వాడికి ఏం తెలియదు అనుకుంటాను నేను. పిచ్చోడు కూడా జ్ఞానం ఉంటుంది తెలుసా మీకు? పిచ్చోడు కూడా జ్ఞానం ఉంటుంది తెలుసా మీకు? అసలు పిచ్చివాడికి కూడా జ్ఞానం ఉంటుంది. కాకపోతే సమస్య ఏంటంటే వాడి ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ కలవదు. వాడి ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ కలవదు. కలవకపోవడం వల్ల ఏమవుతున్నాడు? మన ప్రపంచం ఏమంటున్నట్టు వాడిని పిచ్చోడు అంటుంది. కానీ ఇక్కడ పిచ్చోడు కూర్చొని మనమే పిచ్చోడు అనుకుంటారు. ఆమె ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ వాళ్ళకి కలవట్లేదు. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక వ్యక్తి రెండు తరంపుల మధ్య తలపులు ఆడుతున్నంత కాలం దేవుని దృష్టిలో వాడు పిచ్చివాడు కానీ వాడు ఏం సాధించలేడు. నువ్వు ఈ లోకంలో ఏదైనా ఒక సాధించాలి అంటే ఏం చేయాలి? ఒక సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, లేక ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసులో ఆ ఐఏఎస్ ఎగ్జామ్స్ లో పాస్ అయిన వాడు నేను ఇంటర్వ్యూ చేస్తే వాడు అందరూ వాడే చెప్తారు, మేము రోజు 18 గంటలు చదివాము, 20 గంటలు చదివాము, 22 గంటలు చదివాము అంటారు. మరి రోజుకి 22 గంటలు చదివితే ఏం జరుగుతుంది అక్కడ? ఈ పెళ్లికి వెళ్ళడానికి కుదరదు, ప్రారంభానికి వెళ్ళడానికి కుదరదు, సినిమాకి వెళ్ళడానికి కుదరదు, క్రికెట్ మ్యాచ్ చూస్తానికి వాళ్ళకి కుదరదు, స్నేహితులతో ఆటలాడటానికి కుదరదు, వాట్సాప్ ఉండటానికి కుదరదు, లేకపోతే చెత్త సూక్తులన్నీ పాటించడానికి కుదరదు. వాడు లోకానికి వాడు ఏం చేస్తాడంటే వాడు తనను తాను వేరుపరుచుకుని ఒక లక్ష్యం వైపు అతడు శ్రమ పడుతూ ప్రయాణిస్తున్నాడు. సినిమాలు మానేసినంత మాత్రం మీరు గొప్పవాళ్ళు ఏం కాదు. ఐఏఎస్ చదివేవాడు కూడా సినిమాలు మానేసి ఆ 2 సంవత్సరాలు అయిన సరే సినిమాలు మానేసి చదువుకుంటాడు కదా. క్రికెట్ మ్యాచ్ మీరే కాదు. అందుకే ఒక యూద సామెత ఏం చెప్తుందంటే, యూద సామెత నువ్వు మంచివాడిగా మిగలటం కాదు, లేకపోతే చెడ్డ పని చేయకుండా ఉండటం కాదు, కానీ నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు చేసే మంచి పనిలో తీరిక లేకుండా ఉండాలి. అప్పుడు చెడ్డ పని చేయడానికి నీకు అవకాశమే ఉండదు. అంటే మీరు కూర్చొని సినిమాకి వెళ్ళబడతాను మీరు ఏం చేస్తారు? బెగ తీసుకుని ఇంట్లో కూర్చొని ఇక్కడ నుంచి సినిమా చూస్తారు. సార్ సెల్ ఫోన్ యూట్యూబ్ పక్కన పట్టేసిన కొంతమంది ఎక్కడి నుంచి చూస్తారండి? పాస్టర్ గారు చెప్తారు రోజు మనం సినిమాకి వెళ్ళకూడదు, సినిమాకి వెళ్తే నరకంలోకి వెళ్ళిపోతారు, మన ఎవడో సినిమాకి వెళ్తాడు కళ్ళు వెళ్ళిపోయినాయి అంట అని ప్రసంగం చెప్పి బెల్లగొడతాడు. బెల్లగొట్టేసరికి వీడు ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా మన లోపల రావలేదు, కానీ వెళ్తేనే కళ్ళు మోతీయము. అందుకే వాడు ఏం చేస్తాడు? వెళ్ళకుండా ఎక్కడి నుంచే చూస్తాడు. ఇప్పుడు అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ సినిమాకి ఎందుకు వెళ్ళట్లా? సినిమాకి వెళ్ళకూడదని కాదు, అతను వెళ్ళండి, సినిమాకి వెళ్ళడానికి అతనికి సమయమే లేదు. తేడా అర్థమైందా? సినిమా మానేసి ఇంట్లో ప్రదేశం కూర్చునే వాడికి ఒక లక్ష్యం కలిగి ఆ లక్ష్యంలో తీరిక లేకపోవటం వల్ల సినిమాకి వెళ్ళడం తేడా. అలాగే మన జీవితంలో కూడా మనం దేవుణ్ణి సంతోష పెట్టాలి, మనలో దేవుని సారూప్యం రావాలి, ఆయన పరిశుద్ధత కనుక మనము పరిశుద్ధులై ఉండాలి అనే ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్న రోజున పాపం చేయడానికి నీకు అవకాశం ఉంది. అంతే తప్ప చాలా మంది ప్రజలు ఆ సినిమా మానేయడానికి నేను చాలా ప్రయాసపడ్డానండి, రాత్రంతా ప్రార్థన చేశానండి, పగలంతా ప్రార్థన చేశానండి. అంటే నువ్వు సరైన మార్పు కావాలి, నువ్వు మరొక పనుల నిర్ణయం ఉండాలి. ఇక్కడ కార్యపతి చెబుతున్నాడు, ఇప్పుడు దేవుని శక్తి, సాతాను శక్తి, ఇప్పుడు ఏ శక్తి నీ మీద పనిచేస్తుంది? దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే ఎలా జరుగుతుంది? సాతాను నీ జీవితంలో కార్యం ఎందుకు చేస్తున్నాడు? దీనికి కారణం ఏంటంటే ఈ రెండు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయంటే నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అవని పాపం సాతాను జీవితంలో బలవంతం. అప్పుడప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఒక దొంగ దొరికితే అందరూ దొంగలు దొరికినట్టు కాదు, ఆ ఒకనే బాది అన్ని దొంగతనాలు అడిచే దొరుకుతారు. ఎవడో గొలుసు కొట్టేసాడు అంటాడు, ఆ దొంగ దొరికాడు. మన రాజుగారి ఇంట్లో గొలుసు కూడా కొట్టేసి నువ్వేనా అంటాడు. అవి బాబా లేదండి అంటే ఒప్పుకుంటావా? వాడికి ఎవరు తట్టుకోలేగా ఉంటాడు. ఆ దొంగతనం కూడా చేసింది నేను అన్నాను. మళ్ళీ ఎవడో వస్తారు, సార్ మన ట్రంప్ గారి భార్య వచ్చినప్పుడు ఆమె గొలుసు కూడా కొట్టేసారు, ఆకేసుకోవడం మళ్ళీ దొంగతారు. ఏమైనా ట్రంప్ భార్య ఆ దెబ్బ చేస్తాడు అన్నీ నేనే చేసి నాకు గాంధీ దర్శనం కూడా నేనే.
సుభాష్ చంద్రబోస్ చెప్పింది కూడా నేనేనంటే ఆయన అయిన తర్వాత కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత జడ్జి గారు ఏమంటాడు, బాబు ఇది దెబ్బలు తట్టుకోలేని నేను చెప్పాను కదండి, నేను వేసుకుంటున్నాను అంటే ఇప్పుడు వాడు దెబ్బలు తట్టుకోలేక అన్ని పాపాలు ఒప్పుకుంటాడు. కానీ సాధారణ ఏమన్నా పాపని ఉపాధిని చూపించి మర్యాద తింటావా తినవా కాల్చేయమంటావా అన్నాడా? కానీ ఒక ఆమెలో ఒక ఆలోచన రేకెత్తించాడు. ఆమెలో ఒక ఆలోచన రేకెత్తించాడు. దేవుని వాక్యం సరైనదేనా కాదా, లేక దేవుడు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా అని ఒక సందేహాన్ని ఆమెలో రేకెత్తించాడు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయం ఎవరిది? సాతానుడిది. నిర్ణయం ఎవరిది? ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఎవరి శక్తి పనిచేసింది అక్కడ? సాతాను శక్తి పనిచేసింది. ఇప్పుడు ఈరోజు దేవుని శక్తిని మీరు పనిచేయాలంటే ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఏం చేయాలి? అతడు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమని? నేను దేవుని వాక్యాన్ని నెరవేరుస్తాను అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ పని సులువైందిగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే అనుకుంటే ఊరికి అయిపోతుంది అనుకుంటారు. ఇంతవరకు ప్రపంచంలో ఏ పని కష్టం లేకుండా అవ్వాలి. అప్పుడప్పుడు బ్యాంకులు వేస్తారు, ప్రతి చోట ఒక అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది, కష్టపడకుండా సంపాదించండి. మీకు సెల్ ఫోన్ ఉందా? ఇంతవరకు బస్సుల్లో ఉండేది, కష్టపడకుండా సంపాదించండి, ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని. ఇప్పుడు ఫోన్లో మీరు ఏం చూసినా, వాట్సాప్ చూసినా, ఫేస్బుక్ చూసినా కష్టపడకుండా సంపాదించండి. మీ చేతిలో ఫోన్ ఉన్నా నెలకు 30,000 సంపాదించండి, రోజు 3,000 సంపాదించండి. అంటే ఇది సంపాదించి నువ్వుగా రాడు. ఇదిగో 3,000 పంపించండి, మేము మీకు కొన్ని ఆలోచనలు చెప్తామండి. ఆ ఆలోచనలు ఏమంటే, ఇదిగో మీకు ఖాళీగా ఉన్న రోడ్డు ఏమన్నా చెత్త పేపర్లు ఆడండి, ఆ చెత్త పేపర్లు ఉంటే టీసీ వస్తుంది. మీ ఉద్దేశం ఏంటి? కష్టపడకుండా సంపాదన. మరి ఇప్పుడు రోడ్డు చెత్త ఆడడం కష్టమా తేలిక? ఆఖరికి కుర్చీ మీద కూర్చుని సలహాలు కూడా చాలా కష్టం. ఆఖరి కుర్చీ మీద కూర్చొని ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషికి సలహాలు ఇవ్వడం కూడా చాలా కష్టం. గ్రామ సర్పంచ్ కూర్చొని ఎవరైనా చెప్తా ఉంటాడు, పక్కన పెడుతుంది ఆడికి ఏంటంటే అది ఓటు చూసి చెప్తాడు. నిన్ను అందరిలో కూర్చోబెట్టేది నాకు తెలుసు. అయితే గుజరాలని ఒక ఆయన ఉన్నాడు, మీరు ఎంతమంది గుర్తుందో లేదో కానీ మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఆయన మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఆయన అన్నాడు, ప్రధానమంత్రి పదవి చాలా కష్టం. అసలు ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే రిజైన్ చేసేద్దాం అనుకున్నాడు. ఎందుకని అడిగితే ఆ రోజు వచ్చే సమాచారం ఈ దేశంలో జరిగే ప్రతిదీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో ఒక నిర్ణయం చెప్పాలి, ఏదో ఒక నిర్ణయం చెప్పాలి. మనకేమో సాయంత్రానికి ఏమన్నాలని నిర్ణయం కూడా చేసుకోలేము. సాయంత్రానికి ఏమి వండికి తినాలనే నిర్ణయం కూడా మన వాళ్ళు. వాడికి చేపలు తినేటప్పుడు కూడా అనుకుంటాడు కదా, మటన్ తిద్దాం అనుకున్నాం, మటన్ అయితే బాగుంది, ఇంక రుచుకోవచ్చు. లేదంటే మటన్ తెచ్చుకున్నాడు అనుకో, చేపలు బాగుంది అంటే ఏం లేదు, నీకు నిర్ణయం లేదు. నిర్ణయం తీసుకోవడం అనేది ఆశామాషి వ్యవహారం కాదు. అందుకే ఈరోజు యేసు ప్రభుత్వం నడవడం మొదలుపెట్టిన తర్వాత ఈరోజు గుడికి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. ఈరోజు చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వాడు స్వస్థతల కోసం వస్తున్నారు, లేదా ఆశీర్వాదాల కొరకు వస్తున్నారు. అవి తీరగానే వాడికి ఎంతవరకు కావాలి? స్వస్థత అంతవరకే కావాలి, వాడికి ఆశీర్వాదం మాత్రమే కావాలి. కానీ దేవుడితో పరిపూర్ణమైన నడక వాడికి ఇష్టం. కానీ ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు ఒక నిర్ణయం చేయాలి. నువ్వు ఒక నిర్ణయం చేసిన తర్వాత ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆ నిర్ణయంతోనే నువ్వు నిలుచున్నప్పుడు ఆ ఫలితాన్ని నువ్వు చూడగలవు. అంతే తప్ప పరిస్థితి ఫెయిల్ అయిపోయిన మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆ సమయాన్ని కూర్చుంటే ఏమీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ నిర్ణయం ఏంటి? అసలు
అన్నిటికంటే అది గొప్ప పోరాటమైన వర్తమానంలో ప్రవక్త ఒక మాట చెప్పాడు. ఈరోజు క్రైస్తవ్యం భావోద్వేగాల ఆధారంగా నడుస్తుంది. ఈరోజు నిజంగా చాలా మంది క్రైస్తవులు తిరిగి జన్మించే అనుభవం వాళ్ళకి లేదు. వాళ్ళు ఎందుకు నడుస్తున్నారు? ఇప్పుడు సపోజ్ విలియం ఉన్నాడు, విలియం యేసు ప్రభుని అంగీకరించుకుంటూ తిరుగుతున్నాడు అనుకోండి. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వస్తారు, ఎందుకంటే వాడు మంచి విశ్వాసం. అయ్యగారు మా అబ్బాయి విలియం మాట వినట్లేదండి. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు? విలియంని పిలిచి, విలియం మీ నాన్న ఎంత ప్రార్థన పడు చూడు, మీ అమ్మ ఎంత ప్రార్థన పడాలి చూడు, వాళ్ళ సంఘంలో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు చూడు, నీ భాష ఎంత ఎడుతున్నారు చూడు. అంటే ఇవేంటి? భావోద్వేగాలు. ఈ భావోద్వేగాలతో మారినాడు ఎంతకాలం మారుతాడు? ఆమె అందుకే హృదయంలో మార్పు రావాలి. అలా కాకపోతే ఆశీర్వాదం వస్తే యేసుప్రభు ఉన్నాడు అంటారు, ఆశీర్వాదం పోతే యేసుప్రభు లేడు అంటారు. అమ్మ బాబు ఏడుస్తున్నారు రారా అని, లేదా మంచి మాటలు చెప్పినట్టుగా అక్కడ ఉంటాడు. కొంత శ్రమ కాగానే దేవుడి నుంచి దూరం అయిపోతాడు. ఎందుకంటే అది అతని హృదయ అంతరంగంలో నుంచి వచ్చిన నిర్ణయం కాదు. ఈరోజు నువ్వు ఏం పని చేసినా నీ హృదయాంతరంగంలో నుంచి చేయాలి. నేను ఒక జూయిష్ సామెత చదివాను. ఆ జూయిష్ సామెత ఏం చెప్తుందంటే, అది నాకు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో చెప్తాను. నేను నేనగా ఉండటానికి నువ్వు కారణం అయితే నేను నేనుగా, నువ్వు నువ్వుగా ఉండటానికి కారణం నేనైతే నువ్వు నువ్వుగా, నేను నేనుగా ఉండటానికి కారణం నేనైతే నేను నేను. అర్థమైందా? ఏంటి? నా నూనె నా నూనె, నీ నూనె నేను, నా నూనె నీ నూనె నేను అన్నా అంతేనా? నా నూనె నా నూనె, నీ నూనె నేను. అర్థమైందా? ఏంటంటే చెప్పండి. నేను నేనుగా ఉండటానికి కారణం నువ్వైతే నేను నేను కాదు. అంటే ఈరోజు నువ్వు చేసే పని నిర్ణయం నీది కాకుండా మరొకటి నిర్ణయం అయితే ఆ పని చేసేది నువ్వు కాదు. మనం వేసిన కాడి నుంచి ఆడేమంటాడా, వీడేమంటాడా, ఆ యొక్క ఏమంటాడా, ఈ యొక్క ఏమంటాడా, ఇదే సరిపోతుంది. నీ నిర్ణయం వాక్యం ఎలా? 10 మంది మెచ్చుకుంటే గొప్పగా నువ్వు పోతావు, 10 మంది తిడితే ముడుచుకుపోతావు. ఎలా సాధ్యం? అసలు ఏది సత్యం, ఏది నిజం, మనం ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడిస్తే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు, నువ్వు చేసే ప్రతి పని నిర్ణయం నీదై ఉండాలి. కొంతమంది దేశంలో ఉంటారు, ఎందుకని ప్రసంగికుల శక్తి చూసి. కొంతమంది ప్రసంగికులు ఉగ్రరూపంగా మాట్లాడతారు. నువ్వు ఇవ్వకపోతే నువ్వు దొంగ నాశనం అయిపోతావు, నారాయణ అయిపోతావు అని ఒకటి మాట్లాడు. ఒక ఆయన మాట్లాడతారు. ఒక ఆయన అంటాడు, ఇదిగో మీరు నా దశ భాగం ఇవ్వకపోతే మా ఆవిడకి భోజనం పెట్టాలి, నా పిల్లలకి తిండి పెట్టాలి, ఆ ఉసురు దగ్గర నాశనం అయిపోతారు. ఒక పాస్టర్ కనపడుతుంది. మీరు దశ భాగం ఇచ్చేసిన తర్వాత ఏడుతా ఇంటికి వెళ్తాడు. ప్రభు అనవసరం ఇది చేశారు ఆయన, ఇది నిజంగా ఇవ్వటం కరెక్ట్ అంటారా కాదంటారా? ఇక్కడ 10 ఇంటికి వెళ్ళి ఎత్తుకుతాడు 100 ఎక్కడ. ఎందుకంటే నిర్ణయం అర్థం కదా. ఈరోజు వాక్య నిర్ణయం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరిగింది? దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేస్తాడు, అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు, నీ సంతానానికి ఈ భూమిని నేను వాగ్దానం చేసి నేను ఇవ్వబోతున్నాను. నీ సంతానం ప్రమదమైన దేశంలో వారు నివసించినప్పుడు వారిని నేను దర్శించి 400 సంవత్సరాల తర్వాత వారిని ఇక్కడికి రప్పించి ఈ దేశాన్ని నేను వాళ్ళకి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మోషే వేలు వారిని పంపించాడు 12 మంది. ఆ 12 మంది తిరిగి వచ్చి అన్నారు. ఆ 12 మందిలో 10 మంది అంటున్నారు, అయ్యా ఆ దేశం దేవుడు చెప్పినట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశమే. అందరికీ పరలోకం ఇష్టం, అందరికీ పరలోకం ఇష్టం, కానీ పసుపు కుంకుమ పూర్వకం వాళ్ళతో వెళ్ళాలి. ఏ దేశం కూడా ఆచారాలతో వెళ్ళిపోవాలి. ఒక సిక్కు ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన గర్భంతోనే వెళ్ళాలి పరలోకానికి. ఎట్లా బైబిల్ చెప్తుంది, పురుషుడు తల ముసుగు వెళ్ళిపోతాడు. మరి ముసుగు మొత్తం ఇంత బాగా పెట్టుకుంటే ఇంకా జారిపోయే అవకాశం కూడా లేకపోతే పరలోకానికి ఎట్లా
కానీ ఆయన ఏమంటాడు, నాకు పరలోకం కావాలి, కానీ దీంతో కావాలి. అందుకే భక్సింగ్ యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత చుట్టుముట్టలు కట్టించేస్తాం. ఆయన ఎక్కువ మంది రక్షించారు. సంవత్సరం రక్షించిన గొప్ప భక్తుడు. కానీ ఆయన ఏమన్నాడంటే, భారతీయ భాషలోనే వాక్యం చెప్పాలని చెప్పి ఆయన సాధువులాగానే సన్యాసిలాగానే కాషాయ బట్టలు వేసుకుని జుట్టు కట్టుకుని కమండలం పట్టుకుని ఇవన్నీ పట్టు తిరిగారు. మంచి భక్తుడు. కానీ మార్చలేదు. ఎందుకు మార్చరా? ఆయన నిర్ణయంతో. ఆయన నిర్ణయం, నువ్వు ఒక పనికి నిర్ణయించినప్పుడు ఆ పనికి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాక్యాన్ని ఆధారంగా చేసుకున్నారు. అయితే ఇక్కడ మన విషయం ఏంటంటే, మనంగా ఉండటానికి కారణం మనగా. అయితే క్రైస్తవులు సాంఘిక గురించి మార్చాలి. నేనుగా ఉండటానికి కారణం యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేసే ఏ పని అయినా దానికి ఆధారం ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు అయి ఉండాలి. దానికి ఆధారం వాక్యమై ఉండాలి. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు అయి ఉన్నావు. ఒకవేళ ఆచారంగా ఉంటే, ఒకవేళ సాంప్రదాయాలు పాటిస్తే, ఒకవేళ క్రియలు పాటిస్తే నువ్వు చివరికి నువ్వు ఎవరైనా మిగలవు. నీలో యేసు ఉండడం, నువ్వు ఉండవు. సహోదరి సహోదరులు, ఆ 10 మంది వచ్చాడు, పాలు తేలు ప్రవహించే దేశమే. నిజంగా నువ్వు చెప్పింది సత్యం. ఇదిగో నేను తీసుకొచ్చిన ఈ యొక్క అంజూరు పాట చూడండి ఎంత పెద్దగా ఉంది, ఈ ద్రాక్ష గెల చూడండి ఎంత పెద్దగా ఉందో. అయితే ప్రాకారాలు పెద్దలు. అక్కడ వాడి ఉన్నత దేవునిగా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మేము మిడతలుగా ఉన్నాం. వాళ్ళకు కూడా మేము మిడతల వల్ల ఉన్నాం. మనం ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోలేము. ఈరోజు ఎంతో మంది అపాపం దగ్గరికి వచ్చి వ్యర్థమైన విషయాలకు వెనక్కి తిరిగాడు. ఒక వ్యక్తి ఒక ధనవంతుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు, అయ్యా నిత్య జీవానికి నేను వారసుడు కావాలంటే ఏం చేయాలి? ప్రభు అతను ప్రేమించన్నాడు, నీకున్నదాన్ని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించాను. అయితే ఆ వ్యక్తి మిగిలిన ఆస్తి కలిగిన వాడు కనుక మిక్కుల వ్యాధంతో వెనక్కి తిరిగాడు. ఎందుకని? ఇప్పుడు ఆయన సరైన నిర్ణయం కాదు. అతనికి పరలోకం వెళ్ళాలనేది పరిపూర్ణమైన నిర్ణయం కాదు అతని ఉద్దేశం. అతనికి పరలోకం వెళ్ళాలంటే తన ధనంతో వెళ్ళాలి. సహోదరి సహోదరు, ఒక వ్యక్తి యేసును నమ్మాడంటే దానికి అదే అర్థం ఏంటంటే, నీ సాంప్రదాయాలైనా నీ ఆచారాలైనా దేనినైనా పక్కకు విడిచి వాక్య ప్రకారంగా జీవించగలిగిన రోజునే నువ్వు నిజమైన క్రైస్తవుడు. నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఎలాంటి నిర్ణయం అయి ఉండాలంటే, అయితే నేను మాట్లాడిన లోకానుసారమైన నిర్ణయాల గురించి కాదు. అప్పుడు అది మోటివేషన్ వస్తుంది. కానీ నేను మాట్లాడే నిర్ణయం ఏంటంటే, క్రీస్తు యొక్క సారూప్యం నీలోకి రావాలి. నువ్వు పరలోక రాజ్యానికి చేరాలి అనే నిర్ణయం నీదైతే అప్పుడు దానికి అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని నువ్వు పక్కన పెట్టాలి. మన వల్ల కాదు, అందరూ అన్నారు మన వల్ల కాదు. అప్పుడు కాలేజీ లేచి ప్రజల్ని నిమ్మడపరచాలి. పదాన్ని మనం వెళ్దాం. ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దేవుడు దాన్ని మనకి ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ శక్తినిచ్చేవాడు కూడా ఆయనే. దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు. ఇప్పుడు కాలేజీ నిర్ణయం అది, దాన్ని స్వాధీనం చేసుకోగలము. ఇశ్రాయేలు యొక్క నిర్ణయం ఏంటి? దాన్ని మనం స్వాధీనం చేసుకోలేము. ఇప్పుడు దేవుడు దిగొచ్చి అంటాడు, తర్వాత సమయం లేదని చెప్తానని, వారు నా చెవిలో చెప్పినట్లుగా వారి శవములు అరణ్యములో రాలును. అంటే వాడి నిర్ణయం, ఒక నిర్ణయం ఏంటి? అవిశ్వాసం. ఒక నిర్ణయం వాటమి. వాడు వాగ్దానం చూడలేదు, దేవుడు అంటున్నాడు వాడు చెప్పినట్టుగానే, అంటే వాడి నిర్ణయం ప్రకారంగానే వారు అరణ్యంలో నశిస్తారు. కానీ యెహోషువ కాలేబులు అయితే ప్రజల ఎదుట నన్ను గౌరవించారు కాబట్టి వారు నా ఎదుట చెప్పినట్లుగా వారి ఇల్లు కూడా వాగ్దానం దేశంలో ప్రవేశిస్తారు. ఇప్పుడు దేవుడి శక్తి, సాతానుడి శక్తి ఇప్పుడు ఎలా పనిచేస్తున్న వాళ్ళ నిర్ణయాన్ని బట్టి. ఈరోజు దేవుడిని జీవితంలో కార్యం చేయాలంటే ప్రవక్త అంటాడు, ఆయన ఆ కార్యం చేయాలంటే నువ్వు చేయవలసిన కార్యం ఒకటి, అది నువ్వు చేసే అంత వరకు ఆయన అవతల కార్యాన్ని చేయాలి. ఈరోజు చాలా మంది
మనం చేసే తీర్పుండానే దేవుడు వచ్చి నువ్వు దేవుడు చెప్తున్నా కనపరచావా? మనుషులు ఎదుగుతారు. నువ్వు మనుషులు ఎదురు దేవుడిని కనపరుస్తూ దేవుడికి కానీ మనుషులు ఎదురు నువ్వు సాంప్రదాయ ప్రకారం చేస్తే శ్రమ ఎదురవుతుంది. ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ యుద్ధం కూడా ఏ యుద్ధమైనా రక్తంతోనూ శ్రమతోనూ గాయాలతో గెలవచ్చు. ఇంతవరకు ప్రపంచంలో ఏ యుద్ధాన్ని ఎవరు కూడా ఏసీ గదిలో గెలవరు. గెలిచారండి. ప్రతి విజేత ఒంటి నిండా గాయాలే ఉంటాయి. ప్రతి విజేత గెలిచిన వాడి యొక్క శరీరం మీద రక్తం కాకనే. ఎందుకంటే సింహాసనానికి వెళ్ళే మార్గం రక్తం అప్పుడు అడుగుతూ యేసు ప్రభువు నిన్ను ఎలా రక్షించాడు? ఈ భూమిని ఆయన సృష్టించాడు. ఎలా సృష్టించాడు? వెలుగు కలుగును కాబట్టి వెలుగు కలిగింది, చంద్రుడు కలుగును కాబట్టి చంద్రుడు కలిగాడు, సూర్యుడు కలుగును కాబట్టి సూర్యుడు కలిగాడు, ఆకాశ పక్షులు కలుగును కాబట్టి ఆకాశ పక్షులు కలిగినాయి. కానీ నిన్ను నన్ను రక్షించడానికి ఆయన నువ్వు పరిశుద్ధులు అయ్యేవంటే అవలేదు. ఆయన లోకానికి దిగి వచ్చాడు, మానవుడిగా జీవించాడు, నీ వలె నా వలె శోధించబడ్డాడు, శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది, ఆయన గడ్డాన్ని వెంట్రుకలను లాగాడు, ఆయన తల మీద ముడకీయటం పెట్టబడింది, ప్రజలందరూ ఆయన ఆకర్షించారు. నీ కొరకు నా కొరకు ఆ ఎండలో కలవరి శిలువ మీద దిగంబరిగా వేలాడుతూ మరణించుట ద్వారా నిన్ను నన్ను రక్షించాడు. అంటే నీలో నాలో నూతన సృష్టి కలిగించడానికి ఈ సృష్టిని చేయడానికి పట్టిన శక్తి కంటే కూడా ఎక్కువ శక్తి పట్టింది నిన్ను నన్ను మార్చడానికి. మనమేం సరదాగా లోపంతో తిరుగుతూ ఉంటే, ఇంకా లోపపు ఆలోచనతో ఉంటే ఒక నిర్ణయం మనకు రావాలి. కాలేమన్నాడు, మనకి సాలు మనుషులు ఉన్నా లేకపోయినా వాడు ఎంత శక్తివంతులైనా అది చూడొద్దు, దేవుని వాక్యం చూద్దాం. ఈరోజు దేవుడు మనల్ని యాజకులుగా చేశాడు, రాజులుగా చేశాడు. ఏంటి యాజకులు రాజులు అంటే? మాటలు చెప్తాడు కదా. యాజకుడు అంటే సాక్రిఫైస్ ఇచ్చేవాడు, బలులు అర్పించేవాడు. రాక్ అంటాడు, నువ్వు దేవుడిని స్తుతించు, కానీ కొన్నిసార్లు స్తుతించడానికి వీలుండదు. కొంతమంది టిఫిన్ చేయకుండా వచ్చారనుకోండి, కడుపు కావడం ఎక్కడంటే వాడేమంటే తొందరగా ముగించాలి. మళ్ళీ ఒక 5 ప్రసంగం అయిన తర్వాత పాస్టర్ గారు కూడా చేసి నాకు కూడా కొన్ని మాటలు వేరే పడుతుంది, ఇంకో ప్రసంగం చేద్దామన్నాడు. అమ్మో పెద్ద కారణాలు అక్కర్లా. నువ్వు అనుకున్న పని జరగకపోతే ఏడుపే ఏడుపు మనకు అర్థం చేశారు. అయితే దేవుడు చేసింది బాగుందని మనం ఎట్లా బాగుందన్నా బాగుందా అంటే రకరకాల హైబ్రిడ్స్ తీసుకొస్తున్నాం కదండి కదండి. వంకాయ రంగులో ఉండే జాంకాయ, గులాబీ రంగులో ఉండే జాంకాయ, జాంకాయ ఉండేటువంటి టమాటాకాయ. ఎందుకని మనకి దేవుడు చేసిన నచ్చట్ల. ఆ మధ్య పుస్తకాయ చేసేటట్టు పిట్లాగా వచ్చినట్టు చేశాడు. బాగుందండి, పిట్లాగే ఉంది. అంటే దేవుడు చేసినప్పుడు మొదలుగా చేసినప్పుడు నీకు నచ్చ. ఇప్పుడు పిట్లాగా చేస్తే నచ్చింది, పిట్లా ఉండదనే బొడ్డలు చెప్తే కానీ నచ్చుతుంది. కానీ మనం ఏం చేయాలి? ఆయన ఏది చెప్తే ఆ నిర్ణయం కావాలి. ఈరోజు దేవుని శక్తి మీలోకి రావాలంటే ఒక నిర్ణయం కావాలి. కాబట్టి చెప్పండి, మా పని చేసే వారికి దేవుడు అవకాశం చేయాలి. సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు, కానీ చేసే ముందు అన్నాడు మోషేతో, నీ కర్రను ఎర్ర సముద్రం వైపు చాపు. ఆ కర్ర చాపినంత వరకే ఎర్ర సముద్రం తెరవబడద్ది. ఒకవేళ మోషే కర్రను చాపలేదు అనుకో, సముద్రం పాడేయాలి. ఏంది నాకు మనకి ఎంత ప్రెస్టేజ్, మనుషులందరికీ మహా ప్రెస్టేజ్ విషయం. అసలు మనిషి బాధలన్నిటికీ కారణం ఈ ప్రెస్టేజ్. ఫాల్స్ ఫీలింగ్ అంటారు చూసారా, అంత ఫాల్స్ ప్రెస్టేజ్. మనకి ఏది ప్రెస్టేజ్ గుర్తున్నాం, గుడంతా ఎవరు అసలు గుళ్ళే ఉడికి అవ్వదు.
చెప్పండి. ఏదైనా ఉంది ఎంతమంది తెలిసింది పొలంలో నువ్వు ఆమె అమ్మ కొట్టు పెట్టుకోకపోతే ఏమంటారు? లేకపోతే నేను బైబిల్ కొట్టుకుని వెళ్తా ఉంటే జనాలంగా ఎవరో తెలుసు 175 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అందరి పేర్లు మీకు తెలుసా? తెలియదు. మరి ఇంకేంటి, ఎమ్మెల్యేలు గెలిచిన పేర్లే అందరికీ రావాలి. మంత్రుల పేర్లు తెలుసు మీకు? అందరి మంత్రుల పేర్లు ఇక్కడ ఎంతమంది చెప్తారు? పోయి మినిస్ట్రీలో ఉన్న మంత్రులందరి పేర్లు చెప్పగలరా? చెప్పలేదు. అసలు ఐపీ గుజరాత్ అంటే మీరు జగన్మోహన్ వేశారు, ప్రధానమంత్రిగా చేశాడు. ఎంతమంది ప్రధానమంత్రి పేర్లు చెప్తారు మీరు? మన దేశానికి 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశాన్ని పరిపాలించారు ఇంతవరకు 17 మంది ప్రధానమంత్రులు. ఎంతమంది పేర్లు గుర్తున్నాయి మీకు? ఎందుకు లేని పిచ్చేది పెట్టుకుని దైవత్వాన్ని పోగొట్టుకుంటారు? ఆమె ఈరోజు జీవనంలో నడవడానికి ఒక నిర్ణయం, నువ్వు స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు అనుకున్నది ఏది స్థిరం కాదు. స్థిరమైన పట్టణం ఒకటి రాబోతుంది. అదే దేవుడు ఆయన ఆ పట్టణాన్ని శిల్పి నిర్మాణుడు అయినాడు. అబ్రహాము ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తాడు. ఈరోజు నూతన ఇన్స్టిట్యూట్ కొరకు ఎదురు చూడాలి. అందుకని సింగపూర్ కోసం, మలేషియా కోసం, మాస్కో కోసం కాదు. అసలు యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని తొందరగా అవ్వబట్టే గల కారణం ఏంటంటే ఏ ఊరు వెళ్ళినా బాగానే ఉంటుంది, ఆ ఊరులాగా చేయాలనుకుంటుంది. అందుకే ఏ ఊరు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ బాగుంది, హైదరాబాద్లో చేద్దాం అనుకుంటుంది. చెన్నై వెళ్తే అది బాగుంది, హైదరాబాద్ వెళ్తే చెన్నై చేద్దాం అనుకుంటుంది. ఏ వండాలని నిర్ణయించుకోకపోతే ఎన్ని రోజులైనా పుస్తకం ఉండాల్సిందే. భార్య వాళ్ళు ఏదో వండాలని నిర్ణయించుకోలేకపోయారు. ఏమైంది ఇంజనీర్ పుస్తకం అలాగే. ఈరోజు ఒక నిర్ణయం కావాలి. ఆ నిర్ణయం ఏంటంటే ఏది ఏమైనా దేవుని వాక్యం సత్యం, ఆ వాక్య ప్రకారం నేను చేస్తాను. దీని సందేహాలకి తావు లేదు. నడువు దేవునితో. నువ్వు దేవునితో నడవటం మొదలు పెడితే అప్పుడు దేవుడు ఎవరిని నీకోసం నిర్ణయించాడో ఆయన వారిని పంపిస్తాడు. నీ నిర్ణయం సరైనదైతే, ఆ నిర్ణయం ఎంత శ్రమతోనైనా నువ్వు ఓర్చుకోగలిగితే ఆ నిర్ణయానికి వెనక దేవుడు సహాయం చేస్తాడు. అందుకే కోత విస్తారంగా ఉంది. కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్దిగా ఉంది, పనివారు కొద్దిగానే ఉంది. కాబట్టి పనివారిని పంపునట్టు కోత యజమానులకు మీరు ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు కొద్దుగా ఉన్న పనివాడు ఇప్పుడు రావాలంటే ఏం చేయాలి? యజమానుడు పంపాలి. అయితే యజమానుడు పంపాలంటే మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తేనే యజమానుడు పంపిస్తాడు. అయితే ఇంతగా మాట చెప్పింది ఎవరంటే యేసు ప్రభువే ఆ కోత యజమానుడు. అంటే నువ్వు ప్రార్థన చేయకపోతే పనివాడు. అయితే ప్రస్తుత చాలా విచారకరమైన ఒక సంఘటన జరుగుతుంది ప్రపంచంలో విచారకరమైన సంఘటన జరుగుతుంది. ఏంటి? అందరూ సూపర్వైజర్లు అయిపోయారు, వర్కర్లు అవ్వలేదు. ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీలో పిల్లలు ఆ చెట్లు పీకేస్తుంటే ఒక వాచ్మెన్ పెట్టారు. పిల్లలు చెట్లు వేయకుండా వాటికి నీళ్లు పట్టడానికి ఒక వాచ్మెన్ పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుంది మన భారతదేశంలో? మరి వాడికి జీతం ఇవ్వాలి. ఆయనకి జీతం ఇవ్వాలంటే ఒక క్లర్క్ కావాలి, ఎల్డీసీ కావాలి. తర్వాత ఈ రోజు ఆ వర్తనాలు చేయడానికి ఆయన మీద ఒక సూపర్వైజర్ పెట్టాలి. వీళ్ళిద్దరు జీతాలు పాస్ చేయడానికి ఒక హైయర్ డీజల్ కావాలి. ఇప్పుడు 4 పోస్టులు పెరిగింది కాబట్టి వీళ్ళ మీద ఒక జూనియర్ ఆఫీసర్ కావాలి. మొత్తం చివరికి ఐఏఎస్ ఆఫీసర్ వరకు వెళ్ళిపోయింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తెలియదు ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతుంది.
ఖర్చు తగ్గితే ఏం చేశారంట, వాచ్మెన్ పీకేశారు. ఇప్పుడు పార్కు లేదు, పార్కులు చూసేవాడు లేదు, కానీ ఎవరున్నారు వెనకాల ఒక 20 మంది ఉద్యోగస్తులు. స్టేట్ వేరుపడినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఎంతమంది, చాలా మంది తెలియదు. మన రాష్ట్రం వేరుపడినప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉన్నది. ఆ డిపార్ట్మెంట్ పనులు ఏంటంటే విపత్తులు సంభవించేటప్పుడు ప్రజల్ని హెచ్చరించాలి. అది ఒక డిపార్ట్మెంట్ ఉందని గవర్నమెంట్లో కూడా చాలా మంది తెలియదు. మందితో 250 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ కార్లు ఒక IAS ఆఫీసర్ ఉన్నాడు. ఆ డిపార్ట్మెంట్ ఉన్న ముఖ్యమంత్రికి కూడా తెలియదు, జనాలే తెలియదు. సంవత్సరానికి జీతాలు తీసుకుంటారు. రాష్ట్రం వేయబడినప్పుడు రంపగా వెళ్ళేటప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఫైల్ బయటకు వచ్చింది. డిపార్ట్మెంట్ ఉందా, ఎంతకాలం ఇక్కడ ఉచితంగా జీతాలు చేసి ఆ డిపార్ట్మెంట్ డిజాల్వ్ చేసి వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ డిప్యూటేషన్ చేశారు. అంటే మనకేంటంటే పని చేసేవాడు ఉంటే పెత్తనం చేసేవాడు ఉంటుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పని చేసేవాడు కావాలి, పెత్తనం చేసేవాడు. బయట చేసేవాడు పెత్తనం చేసేవాడు ఉంటాడు, పని చేసేవాడు ఉంటాడు. ఎవడో వెనకాల డాక్టర్ వాడి పని అడిగి వేస్తుంది. నీ పని నువ్వు చేయడానికి నేను ఉండాలి వెనకాల. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎందుకు చెప్పాను ఉపమానం అంటే, మీకు ఎవరికైనా ఒక చిన్న బాధ వచ్చింది అనుకోండి, ప్రార్థన సాయం కావాలి, ఏం చేస్తాడు? పాస్టర్ గారి ఫోన్ పడతాడు, పైగా పాస్టర్ ప్రార్థన, డేకన్స్ ఫోన్ పడతాడు, డేకన్స్ ప్రార్థన చేస్తాడు. ఇంక వీళ్ళదాకా ప్రార్థన వీరులు ఉంటారు, ఏడకు పడతారు. వీళ్ళదాకా ప్రార్థన గోపురాలు ఉంటాయి, ఆడకు వాళ్ళందరికీ కూడి వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రశాంతంగా కూర్చొని సీరియల్స్ IPL గోల్డ్ కప్పు ఏదో చూస్తూ ఉంటాయి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు చేయడు బాబు ఎవరు చేయదు. అసలు నీకే పిల్లంగా లేకపోతే నీ బాధ మీద నీకే లేకపోతే ఇప్పుడు పట్టింది చేయాలని. ఇప్పుడు సమస్య నీకు, మీ అబ్బాయి బాగలేదు, మీ అబ్బాయి బాగలేదు, నువ్వే ఒక అరగంట మోకరించి ప్రార్థన చేయడానికి నీకు టైం లేకపోతే ఏ ప్రార్థన వీడికి పట్టింది? ఎవడో ఏం లేదు కాబట్టి ఏ పని కాదు. అందుకే మన ప్రార్థన వీరులు ఎక్కువ లేదు, ఫలితాలు ఎందుకండి అన్ని చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు. మన స్వతంత్రం వచ్చిన కొత్తలో ఒక జల విద్యుత్ కేంద్రంలో తయారవటం మిషన్ సాగిపోయింది. ఏంటంటే మిషన్ సాగిపోయింది అని చెప్పి మన ఇండియన్ సైంటిస్టులు అందరూ ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు జపాన్ నుంచి ఒక ఆఫీసర్ని రప్పిస్తే ఆ ఆఫీసర్ చెక్ చేసి చివరికి ఒక స్థలంలో తేడా ఉందని కనుగొన్నాడు. దాన్ని బాగు చేయండి అని చెప్తే అది ఎక్కడ ఉంది? బొద్దగుంటలో. బొద్దగుంటం. ఇప్పుడు ఆ వచ్చినోడు ఎవరైనా చెప్పాడు? సీనియర్ ఇంజనీరింగ్ చెప్పాడు, వాడేమో జూనియర్ ఇంజనీరింగ్ చెప్పాడు, వాడు డిప్యూటీ ఇంజనీరింగ్ చెప్పాడు, వాడు ఫోర్ మ్యాన్ చెప్పాడు, ఫోర్ మ్యాన్ సీనియర్ లైన్, సీనియర్ లైన్ జూనియర్ లైన్ మీద చెప్పాడు, ఆ జూనియర్ లైన్ హెల్పర్కి చెప్పాడు. వీళ్ళందరూ చెప్పుకునే లోపు వాడు షర్ట తీసి ప్యాంట్ తీసి పన్నీరు రాయితో లోపలికి వెళ్ళిపోయి బాల్ తీసి పైకి వచ్చి అన్నాడంట, మీ దేశం ఎప్పటికీ డెవలప్ అవుతుందని చెప్పేసింది. ఎందుకంటే మన దేశంలో చెప్పులు వేసుకున్నప్పుడు ఎవడో ఒకటి వేయాలి మనకు మన నాయకులు. ఇంకా మనకేం చేస్తారు? కాబట్టి ప్రార్థన, దేవుడు మనకు అప్పచెప్పిన పని మీరు చేయండి. నేను మొన్న లారెన్స్ శివణ్ణాకి వచ్చాడు కదా, ఆయన మాట సందర్భంలో నేను అడిగాను, మీ రాజకీయాలు ఎలా ఉంటాయి, లేకపోతే మీ పార్టీలు ఎలా ఉంటాయి, పద్ధతులు ఎలా ఉంటాయి అని అడిగితే ఆయన ఒకటే అన్నాడు, బ్రదర్ జాషువా గారు, రాజకీయాల గురించి పట్టించుకున్నాను. అమెరికాలో సగం మందికి ఆ అధ్యక్షుడు ఎవరో కావాలి, కానీ మన అందరికీ తెలుసు. నేను ఇందాక అడిగాను కదా, మన ప్రధానమంత్రి పేరు చెప్పండి, మీరు ఎవరు చెప్పలేదు. కానీ అమెరికా అధ్యక్షుడు ఎవరని అడిగితే మీరు అందరూ చెప్పేసారు. అవునా? మన పేపర్లో సగం అమెరికా అధ్యక్షుడి గురించి
అమెరికా అధ్యక్షుడు వెళ్ళాడంట, అలా చేపట్టుకోపోయిందంట, పట్టుకుపోయి అలా విసురుకొచ్చింది. అది వీడియో తీయడం, ఈ టీవీలో, ఈ టీవీ లైన్లో ఇది అలా చేపట్టుకొని విసురుకొచ్చింది. మళ్ళీ వాట్సాప్లో రావాలి, ఫేస్బుక్లో రావాలి. ఏంటి దరిద్రం? వల్ల తల్లిగా మనకేం సంబంధం? అదొక మన దేశమే కాదు. ఆయన ఉన్నాడు, అమెరికాలో సగం మందికి అమెరికా అధ్యక్షుడు రాజకీయాల గురించి ఎవరు పట్టించుకోవడం బయట దేశాలు. ఎందుకని వాడి పని ఆడే చేస్తారు. ఇలా నీళ్ళు పోరాడడం లేదు. వండుకొచ్చారా ఇలా వండుకోవాలి. కొంతమంది వేడిగా వండుకోవాలని అన్నం కూర వండకుండా వాళ్ళు ప్రసంగం తొందరగా చేయాలి. గ్యాస్ మీద రాగానే ఎక్కడ నిలిచికొచ్చాను. అన్న రోజు వేడన్నం ఉంటుంది, ఇంకా సాధారణ ఉంటుంది. ఎవరు లేదు అన్నం ఇంట్లో సార్ ఎవరైతే మీ విశేషం ఉంది అందుకే ఏం తీసుకుని రాలేదా? కూరగాయలు ఎవరు తీసుకొచ్చారు? మీరే తీసుకొచ్చారు. 175 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే కూడా రాలేదు. ఎవరు వచ్చినా ఏం చేసినా మీకు డబ్బులు పెట్టుకుని ఆమె గెలిచినోడికి కూడా డబ్బులు పెట్టి మీరే పోవాలి. అప్పుడు రాజులు ముఖ్యం కాదు, చరిత్రలు ముఖ్యం కాదు. నువ్వు చేసుకుంటూ నీ జీవితం ఎలా ఉందో నీ పని నువ్వు చేసుకుంటే ఎవరి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం. నీ నిర్ణయం నువ్వు చేయి. అందుకే యేసుప్రభువు ఏం చేశారు? ఆయన యోగానికి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏం చెప్పినా పట్టించుకోవాలి. కొంతమంది ఆయన చంపాలనుకున్నారు, పట్టించుకోవాలి. కొంతమంది ఆయన రాజులు చేయాలనుకున్నారు, పట్టించుకోవాలి. ఆయన పనుల్లో ఏంటంటే తండ్రి ఏం జీవితం ఆయన చూశాడో ఆ పని చేసుకుంటే, ఎందుకంటే ఆయన నిర్ణయం. ఈరోజు నీ నిర్ణయం, నువ్వు ఒక నిర్ణయం తీసుకునే వారికి దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలడు. ప్రవక్త అంటాడు, పని వారిని పంపించాలని యేసు, పని యేసులే, పంపించేవాడు యేసు. కానీ ఆయన ఏమన్నాడంటే నువ్వు ప్రార్థన చేస్తే తప్ప ఆయన పని వారిని పంప. ఈరోజు నిజంగా పోరాడాలండి. పని పాట చెప్పి నిలిపమని చేయొచ్చు, కానీ ఒక బిడ్డను కావాలంటే ఒక తల్లి ఖచ్చితంగా 9 నెలలు మొయ్యాల్సింది. ఆమె ఒక తల్లి 9 నెలలు 24 గంటలు మొయ్యాల్సింది. అప్పుడే బిడ్డను చూస్తారు, లేకపోతే బిడ్డను చూస్తారు. ఈరోజు ఒక కార్యం జరగాలి అంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకుని నీవు దాన్ని సమర్పించుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఎదురైనా, ఎన్ని పోరాటాలు ఎదురైనా, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదైనప్పుడు అప్పుడు నీ నిర్ణయం ప్రకారంగా ఆ నిర్ణయం దేవుని వాక్యాలైతే దైవశక్తి నీకు సహకరిస్తుంది. ఒకవేళ నీ నిర్ణయం సరైనది కాకపోతే నువ్వు సాతాను చేతిలోకి బొమ్మలు. ఈరోజు చాలా మంది అంటారు, అయ్యా యేసయ్య మా జీవితంలో కారణం లేదు. యేసయ్య మా జీవితంలో నువ్వు చేసేది దెయ్యం పనులు, నువ్వు చేసేయండి దెయ్యం పనులు. అప్పుడు ఎవరు సహాయం చేస్తారు? దెయ్యమే చేస్తారు. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు సహాయిస్తాడు. నువ్వు దేవుని పని చేయకుండా నువ్వు దేవుడు సహాయం ఎలా కోరుతున్నావు? ఆ యవనస్తుడు తప్పుడు నిర్ణయం చేస్తున్నాడు. కానీ మోషే ఐగుప్తు భోగ భాగ్యముల కంటే కూడా, ఐగుప్తు యొక్క ధనము కంటే కూడా, ఒకవేళ ఎక్కడ ఈరోజు కొత్తగా చేసిన ముఖ్యమంత్రి గారు ఆదివారం 10 గంటలకల్లా నేను చేసిన సందర్భంలో ఆధార్ కార్డు తీసుకొచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ఆపుతున్నాను అంటారు. సంఘంలో ఒక్కడో ఉంటుంది, ఒక సంఘంలో పాస్టర్లు కూడా ఉంటారు. అప్పుడే కొన్ని సంఘాల్లో విశ్వాసులు ఉండరు, కొన్ని సంఘాల్లో పాస్టర్లు ఉండరు. వాళ్ళని ముందు 1000 తెచ్చుకున్నామని జనాలు పరిగెడతారు. ఆ 1000 రూపాయలు కావాలని అక్కడే పాస్టర్ వసూలు చేశారు. క్రమదేశం అంటాం. ఈ మధ్య ప్రార్థన చేయించుకోవడానికి కూడా వెళ్తే ఎందుకు కావాలనుకున్నారు.
ఇదివరకేమో మీటింగ్లకు వచ్చి ఏమి ఇచ్చేవాళ్ళు? కరపత్రికలు ఇచ్చేవాళ్ళు. మార్మల్స్ ఉందా, 2 మార్గాలు, ఏది నిర్ణయం, ఏది సార్, ఆ పత్రికలు వచ్చాయి. ఇప్పుడే పత్రికలు వస్తున్నాయి. ముందు ఏది సంపాదించడానికి వచ్చాము? ఒక సేవకు పని ఏంటంటే నీ జేబును సంపాదించడానికంటే ముందు నీ జేబు లేకుండా గుండెను సంపాదించాలి. ఆ గుండెను సంపాదిస్తే నీ జేబు సమస్య మాత్రం కాదు, ఆమెకు బీరువా కూడా వస్తుంది. ఆమె నిజంగా నీ గుండెను పడితే నీ జేబులో ఉన్నదేంటి, నీ బీరువాలో ఉన్నాయని కూడా అనవచ్చు. అర్థమైంది? అర్థం ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కానీ నిజంగా నీ హృదయం ఉపయోగిస్తే నీకున్న సంవత్సరాన్ని దేవుడికి అందిస్తుంది. పిల్లి సండే మన భారతదేశంలో టెండూల్కర్ అంత గొప్పడు, రగ్బీ ఆటలు అంత గొప్ప. కానీ యేసుని నమ్మాడు, యేసుతో జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. తన జీవితం అంతా కఠినమైన పేదరికం అనుభవించాడు. చనిపోయేటప్పుడు ఆయన సరైన మనసు పడలేదు, ఇంటి మనసు సాధారణంగా చూసారు. కొన్నిసార్లు నువ్వు యేసుని వెంబడిస్తే నీ బ్రతికే కావచ్చు, అదే నువ్వు నన్ను వెంబడించుకుంటే అమెరికాలో ఐశ్వర్యం కూడా ఇదే సరే. నా ఐశ్వర్యం మాట్లాడలేదు కానీ నాకు నా యేసు స్వామి ఆ సమయంలో నిర్ణయాన్ని నిలబెట్టాడు. అప్పుడు చివరికి సాతాను అంటాడు, వెళ్ళి ఒకవేళ యేసు నరకానికి పంపిస్తే ఏం చేస్తాను? రిలీజ్ అని అంటాడు, నరకానికి వెళ్ళిన నేను యేసు ఇది ప్రభుత్వం మాట చెప్పాడు. మన పరలోకం కోసం యేసుని వెంబడించు. మనం పరలోకం కొరకు యేసుని వెంబడించు. వచ్చిన దరిద్రం ఉంటుంది, మన పరలోకం కోసం యేసుని వెంబడిస్తాం. అనే విషయం ఏంటంటే యేసే పరలోకం. పరలోకం కోసం వెంబడించే ఎందుకంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా బంగారాన్ని ఎత్తుకుంటారు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా పూలు ఎత్తుకుంటూ ఉంటారు. ఒకసారి భార్య బాబు వచ్చింది మిషనరీ, పాస్టర్ గారికి పాటలు ఇష్టం, అమ్మగారికి పూలు ఇష్టం. అంటే జోకేసుకుంటా, జాషువా గారు పరలోకం నన్ను ఎక్కడ ఎత్తక్కర్లేదు, పూలు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను. అప్పుడు పాస్టర్ గారు అంటాడు, ఎక్కడ పై ఉంటే నేను అక్కడ ఉంటాను. నేను అన్నా నేను మిమ్మల్ని అర్థం కానీ మీరు నన్ను చూడాలంటే వేసి ఎక్కడ ఉంటాడు అక్కడ వెళ్ళి నేను అంటాను. ఎందుకంటే పాటలో బాబు పైకి పూలంటే ఇష్టమా లేదు. కాబట్టి నేను మిమ్మల్ని అడిగినా నేను చెప్తానని పవన్ జాషువా మనకి ట్రాన్స్లేషన్ చేశాడు. నీకు అనిపించింది అనుకో, వేసి దగ్గరికి అంటే ఈ పూల మీద ఉన్నవాడు అక్కడికి వెళ్ళినా పూలే ఎదుగుతున్నాడు, పాటల మీద ఇష్టం ఉన్నవాడు అక్కడికి వెళ్ళినా యేసు మీద ఇష్టం ఉన్నవాడు యేసు. యేసును వెతికిన వాడికి పరలోకం ఇంకేమున్నాయి కూడా అది అవసరం లేదు. అది లేనోడికి పూలేముంది, ఇవి ఎక్కడ ఉంది, ఇవి కాదు యేసు. అది నిర్ణయం రిలీజ్ అయినట్టు నరకానికి వెళ్ళినా నాకు కాదు, నేను అక్కడ ప్రభువుని స్థుతిస్తాను. ఎక్కడ స్థుతించబడతాడు ప్రభువు ఆయన కన్నా మనతో ఉంటే నరకమైన నాకు పరలోకం. మోషే ఐగుప్తు తన ఆయన చేతిలో ఉంది, పేరు ప్రఖ్యాత ఆయన చేతిలో ఉంది. ఆ రోజున ఐగుప్తు రాజు అవడం అంటే ఈరోజు అమెరికా అధ్యక్షుడు అయిన దానికంటే శక్తివంతమైన. కానీ మోషే ఏమనుకున్నాడంటే అల్పకాల పాప భోగాలుగా అనుభవించాలా, దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించాలా. నిర్ణయం మోషే. ఈరోజు నువ్వు రక్షించబడాలంటే నిర్ణయం నీది. హల్లెలూయా. నిర్ణయం ఎవరిది? నీదే. నువ్వు తీసుకోక నిర్ణయం, అప్పుడు దైవ శక్తి వస్తుందా? దైవ శక్తి వస్తుంది తర్వాత. మనం వెళ్ళిన తర్వాత జయకుమార్ గారు రాజవర్ధన్ గారు ఫోన్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన అన్నాడంట, నిజంగా ఇద్దరు వర్తమానంలో రక్షించబడిన వాడు ఉంటే పెళ్లి అంత అద్భుతంగా చేయొచ్చు వాక్యం సహాయంగా. నేను ఆయన ఎప్పుడే చెప్పాను, ఒకసారి నీ రెండో కొడుకు పెళ్ళి ఒక నిర్ణయం ఇప్పుడే తీసుకో. ఆమె నేను వాక్య ప్రకారం చేయాలనుకుంటే నువ్వు చేస్తావు, వద్దనుకుంటే నువ్వు చేయాలి. కానీ నువ్వు చేయాలనుకుంటే శ్రమ అనుకుంటావు. ఎవడైనా నిన్ను వెంబడించు, వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించావు. సిలువ ఎత్తుకోవటం అంటే
పెద్ద చెక్క తీసుకుని సిలువ సాక్ష్యాలు నాకు ఆయన ఉన్నాడు మా గుడివాడు. ఆయన గూడిలో కూర్చొని గోల్ చేసుకుని బాగుంది లేదా ఒక పెద్ద సిలువ వేసుకుంది. అంటే సిలువ మోతి సిలువ సాక్షి సిలువను మోయటం అంటే ప్రతి క్షణం నీ కోరికను చంపి దేవుడు చేయాలి. ఇందాక చెప్పాను యాజకుడు అంటే నీకు ఇష్టం లేకపోయిన ప్రభు యాజకుడు అంటే బలి అర్పించేవాడు. నువ్వు దేవుడికి యాజకుడు అంటే నువ్వు దేవుడు స్తుతించాలి. ఈరోజు నీకు టిఫిన్ లేదు, ఆయన స్తుతించు. అదే త్యాగం. బలి అంటే నీకు ఆనందంగా లేదు, ఇంట్లో సమస్య ఉంది, ఆయన దేవుడు సన్నిధిలో ఆనందించు. అది త్యాగం. నీకు ఆహారం లేదు, ఆయన దేవానికి స్తోత్రమయ్యా, నీ ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు 40 సంవత్సరాలు మరణాతో పోషించే దేవుడు నువ్వని ఆయన స్తుతించు. అంతే నువ్వు దేవుడు నిజంగా 40 పోషించావా? ఈరోజు నాకు టిఫిన్ లేదు అన్నాడు. అప్పుడు నువ్వు త్యాగం చేయి. నువ్వు త్యాగం చేసి దేవుడు స్తుతించు. అప్పుడు దేవుడు జీవితం కార్యం చేస్తాడు. ఇప్పుడు మోషే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటి ఆ నిర్ణయం? నువ్వైతే నిర్ణయం. నేను చాలా కాలం స్ట్రైట్ ఒక ఆర్టికల్ చదివాను. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్ క్లింటన్ గారు ఆయన బాప్టిస్ట్ సేవకుడు. ఆయన బాప్టిస్ట్ మినిస్టర్. మరి ఎందుకు మానేశాడు కానీ సేవ చేసి ఆయన రాజకీయాల్లోకి అమెరికా అధ్యక్షుడయ్యాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఒకవేళ బిల్ క్లింటన్ ఆయన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం గురించి నాకు తెలియదు, కానీ ఒకవేళ ఆయన రక్షించబడే పరలోకానికి వెళ్తే మోషే ఆయన ఎదురుపడినప్పుడు ఏం మాట్లాడుతుంటారు? బిల్ క్లింటన్ కంటే ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టాడు మోషే. అందుకే బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తికి లేనంత గౌరవాన్ని దేవుడు మోషే. కారణం ఏంటి? ఆయన నిర్ణయం. ఏంటి ఆయన నిర్ణయం? ఆయన నిర్ణయం అధికారం కాదు, ఆయన నిర్ణయం ఆస్తులు కాదు, ఆయన నిర్ణయం సంపద కాదు. ఆయన నిర్ణయం ఏంటంటే దేవుని ప్రజలతో శ్రమ, దేవుని ప్రజలతో నింద. శ్రమ నింద కొరకు వచ్చాడు. అందుకే దేవుడు ఆయనకి సింహాసనాన్ని ఇచ్చాడు, ఆయనకి ఘనతనిచ్చాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు అనేక సార్లు రాయబడింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు 8వ జన్మదినం. ఆ కుష్ఠరోగులు వచ్చినప్పుడు యేసు ప్రభు అంటాడు, మోషే నియమించిన కానుక చొప్పున యాజకుడికి వెళ్ళి కానుకని. ఎందుకు వచ్చింది ఆ ఘనత మోషేకి? మోషే నింద పడటానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా నిందైన, శ్రమ అయినా, ఘనత అయినా, మేలైన ఏదైనా ముందు యేసు కొరకు నిలబడాలనే ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయ ప్రకారం చూసినప్పుడు దేవుడు అత్యంతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇలా ఒక మాట చెప్పాను, ఈ లోకంలో నిజంగా దేవుడితో నడిస్తే, దేవుడితో నిజంగా నడిస్తే ఈ లోకంలో ఇంకా ఏ రంగంలో వాడు కూడా అంతకంటే ఉన్నత స్థానాన్ని అనుభవించారు. మరి ఎందుకు నాకు అర్థం కాదు, చాలా మంది క్రైస్తవ్యం అంటే ఏడ్చేస్తా ఉంటారు, ఏదో బాధలు పడతారు. ప్రభు నమ్మితేనండి, అసలు నీ పైసా ఖర్చుకోడు. నువ్వు ప్రభు నమ్మితే ఇప్పుడు కొత్త దంపతులు వచ్చాయి, అంటే కొత్తగా ఒక దంపతులు వచ్చాయి. ప్రభు నమ్మితే ఇలా తెల్లారి చాలా పని ఉంది. నేను బంగారం అవుతుంది, సంగతి తప్పులు తీసేయచ్చు, నేను ఏ బంగారం పెట్టుకోవచ్చు. నీకు అసలు ఖర్చే లేదు. నువ్వు దశమానం కూడా ఏంటి, నీ చేతికి వచ్చింది నువ్వు ఇవ్వాలని. నువ్వు సంపాదిస్తే 10 తీసుకురా, అంతే తప్ప ఇదే స్పెషల్గా నువ్వేదో ఇది ఇవ్వాలి అనేది ఇక్కడ లేదే. మరి ముఖ్యంగా నిజంగా బైబిల్ చరిత్రలో గమనిస్తే, సైమల్టేనియస్గా మీరు చరిత్రను గమనిస్తే, యేసుని వెంబడించిన వాడు నిలిచిన స్థానంలో ఈ లోకంలో ఎవరు నిలవరు. ఈరోజు బిల్లి గ్రాహం గొప్పడా అమెరికాలో, లేకపోతే బిల్ క్లింటన్ గొప్పడా? బిల్లి గ్రాహం గొప్ప. బిల్లి గ్రాహం కూడా అమెరికా అధ్యక్షుడు అవ్వమంటే ఆయన అన్నాడు, ఏమంటే పెద్ద ఉద్యోగం నుంచి ఎవరు చిన్న ఉద్యోగానికి రాడు, చిన్న ఉద్యోగం నుంచి ఎవరైనా పెద్ద ఉద్యోగం. ఆమె ఆయన అవ్వలేదు. ఆ జ్ఞానం ఎవరికి లేదు? బిల్ క్లింటన్ లేదు. ఆ జ్ఞానం బిల్ క్లింటన్ లేదు కాబట్టి వాడు అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. అవమానకరమైన రీతిలో ఆ అధ్యక్ష పదవి నుంచి బయటకు వచ్చేసాడు.
అండ్ బిల్ క్లింటన్ దేవునితో నడిచాడు, బిల్ గ్రాహం దేవునితో నడిచాడు, దేవుని సేవకుడుగా మిగిలిపోయాడు. ఆయన ప్రపంచం అంతా దేవుడు. నేను మర్మాన్ని జీవితం తీస్తాను. మీ నిర్ణయం తీసుకుంటే ప్రభు మాటలు గుర్తించాలి, దేవునితో నడిచేటప్పుడు శ్రమాలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి. కానీ ఫలితం దేవునితో నడిచిన వాడు లోకంలో ఉన్నవాడి కంటే ప్రణాళిక ఇప్పుడు ఒక మాట చెప్పారు. ఈరోజు కూడా చాలా మంది గొప్ప సేవకులు ఉన్నారు ప్రపంచంలో. ఆమె వాళ్ళ గొప్పతనం ఎలా చెప్తారంటే మనుషులు వాళ్ళని పాస్టర్ గారికి 50,000 ఇవ్వాలి. 50,000 ఇస్తే ఆయన అడిగాడు. ఒకసారి ఒక సభలో ఒక ఆయన చెప్తారు, ఆయన పేరు జాషువా, ఆయన పేరు కూడా జాషువా, నేను జాషువా. నేను మొదటి రోజు చెప్పొచ్చా, రెండో రోజు ఆయన చెప్పి, మూడో రోజు చెప్పాను. ఆ రెండో రోజు ఒక పాస్టర్ గారు చెప్పాడు, లోకల్ పాస్టర్ గారు, సార్ అలాంటి పాస్టర్ గారు వచ్చాడండి, అసలు డబ్బులు ప్లే చూపించాను. ఆయనకి ఎంతో ఒప్పందం అయింది. వచ్చిన తర్వాత ముందు డబ్బులు చూపించాను. ఇప్పుడు ఏ గారు చూపించారు అప్పుడు ప్రసంగం చేసి ఆ డబ్బులు తీసుకుని నాకు మీ కాన్ఫిడెన్స్ కావాలి, మీ ఫైనాన్స్ కావాలి. నాకేం కావాలి? మీకు నా మీద నమ్మకం కావాలి, మీ విధానం కావాలి. అలాగే అడుగు తినలేదు. అదే కాలంలో సేవకుడు, ఆయన పేరు మీకు చెప్పను. ఆ సేవకుడు బ్రహ్మాండ గారికి పోటా పోటీగా వాడబడ్డాడు. అయితే ఆ సేవకుడి లెక్కలు ఏంటంటే, నువ్వు మీటింగ్ పిలిచావు ఎంత డబ్బులు ఇవ్వాలి. కొంతమంది సేవకులు ఆయన పిలవాలని ఉండేది, కానీ అయ్యగారు మరి మిమ్మల్ని పిలవాలనుకుంటున్నామని వచ్చే సంవత్సరానికి మరి మా దగ్గర 50,000 లేవంటే ఆయన ఏం చెప్పేవాడు, నో ప్రాబ్లం, నేను 5,000 డిపాజిట్ చేయండి, 50,000 అవగానిస్తాను. బ్రహ్మాండ గారు నెలకు $100 బ్రతికాడు, వారానికి $100 బ్రతికాడు ప్రారంభం. కానీ వాళ్ళిద్దరు చనిపోయే నాటికి బ్రహ్మాండ గారి పిల్లలకి $300 మిలియన్ వచ్చేస్తారు. ఎవరి దగ్గర లెక్క అడగకుండా, ఎవరి దగ్గర రేట్ అడగకుండా మరలా నిత్యజీవం దొరికింది. మరలా ఇంతమంది సంఘాలు ఏర్పడ్డాయి ఆయనతో సంబంధం లేకుండా. ఎంతమంది ఆయన ప్రవక్తగా ఒక నాయకుడిగా అంగీకరించారు. ఆయన అవతల వ్యక్తి ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఒక పాస్టర్ గారు అడిగాడు, అయ్యా తండ్రి గారు, మీ జీవితంలో మీ జీవితం అంతా మీరు ఎక్కువ దేనికి శ్రమపడ్డారు, ఏది మీకు లోటు కలిగించిందంటే డబ్బులు లేక బాధపడ్డారు. అదే విచిత్రం కదా. అసలు డబ్బులు తీసుకోకపోతే ప్రసంగం చేసిన ఇంటి నిండా డబ్బులు ఉన్నాయి. లెక్క కట్టి నాకు ఇన్ని వేరే దారులుగా కావాలని వసూలు చేసిన ఇంట్లో ఏం లేదు. డబ్బులు లేక ఎందుకని దేవుడు అంటున్నాడు, మొదటిగా నా నీతిని అప్పుడు అవన్నీ నువ్వు పేరు వెతికేవా, నీ పేరు ఎంతో కాలం. నువ్వు అధికారాన్ని వెతికేవా, అధికారం ఎంతో కాలం నిలవదు. నువ్వు కులాన్ని వెతికేవా, కులం ఎంతో కాలం ఉండదు. నువ్వు ఊరిని వెతికేవా, ఏది ఎంతో కాలం ఉండదు. దేవుడు మాత్రమే శాశ్వతంగా నిలిచి. అందుకే లోకము దాని ఆశలు నశించును కానీ దేవుడి చిత్తం నెరవేర్చువాడు నిలిచి. దేవ పేరు వరకు వెళ్ళిపోయాడు. ఆమె దేవ ఎంతమంది తెలుసు? మీలో కూడా చాలా మంది తెలుసు. పౌలు పేరు ఎంతమంది తెలుసు? హిందువులు కూడా తెలుసు పౌలు పేరు. ఆమె ఒకసారి అసలు బైబిలే లేదు, యూసే లేడు అనేవాడు ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్లో చివరికి వాడు చేసింది ఏంటంటే, యేసు అనేవాడు ఏవాడు లేడు, వాడు దేవుడు కాదు, ఆయన ఏం తెలియదు. కానీ పౌలు అనేవాడు ఒకడున్నాడు, వాడి బోధన వల్ల క్రైస్తవం విస్తరించింది. శభాష్, నేను దేవుడు స్తుతించే. ఎందుకని ఎవడ పేరు కనపరిచాడు అతడు కూడా పౌలు పేరు. ఎందుకంటే పౌలు యేసు కొరకు నిండా అనుభవించడానికి. ఏంటి ఎవరు ధనవంతులు? మోషే
బదులుగా ఫరో ఎవడయ్యాడు, ఎవడు పట్టే ఎవరికి రాదు. కానీ మోషే ఎప్పటికీ తెలుసు. ఆమె అవునండి, మోషే ఇప్పటికీ అందరికీ తెలుసు. దేవ ఏమయ్యాడో ఎవరికి తెలియదు. కానీ పౌలు పేరు ఎప్పటికీ క్రైస్తవులకు తెలుసు, క్రైస్తవ వేతలకు తెలుసు. ఎందుకంటే దేవుడితో ఎవరికి ఎక్కువ డబ్బు ఉందనుకుంటున్నారు మీరు? అసలు సామాన్యంగా లేకుండా, లేదా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ దగ్గర లేకుండా, లేదా భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త దగ్గర ఎక్కువ డబ్బు అనుకుంటున్నారు మీరు? మరి ఎవరి మాట నెరవేర్చాలి మీరు? కాకపోతే ఆయన పేరు గిన్నిస్ బుక్లోకి రాదు. ఎందుకంటే ఆయన సంపద ఎక్కడం ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఆర్థిక వేత్తల వల్ల కాదు. ఈ ప్రపంచంలో ఎవడు గనడనుకుంటున్నారు? మహాత్మా గాంధీ గనడనుకుంటున్నారా? నెల్సన్ మండేలా గనడనుకుంటున్నారా? యేసుక్రీస్తు గనడనుకుంటున్నారా? యేసుక్రీస్తే గనడలేదు. ఈ లోపల అన్ని మారుతాయి. మారని వాడు యేసు. ఈరోజు మనం నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ప్రతి పరిస్థితి మధ్య నేను వాక్యాన్ని నెరవేరుస్తాను. అంటే పౌలు కూడా ఒక నిర్ణయం తీస్తాను. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? క్రీస్తు శ్రమ ఏంటిదో నేను తెలుసుకోవాలి. క్రీస్తు పడిన శ్రమ నాకు కావాలి. మనకేం కావాలి? చెప్పాలి బాగుంటుంది. మరి క్రీస్తు శ్రమ అంటే ఇంకా ఏ శ్రమైనా వాడు చొక్కా చూపేసుకుని టికెట్ మొదట ఆట, మొదటి టికెట్ ఇది చొక్కా చూపించి సంగతి తర్వాత బండి చూపించి సంగతి తర్వాత అట్లాగే పెట్టేసి మళ్ళీ ఈ మంత్రి వచ్చినాయి కదా ఫేస్బుక్ లైవ్, అట్లాగే ప్రపంచం మొత్తాన్ని చూపించేస్తాను. ఇంకొకటి చూసి ఇంకోటి వాడు కాళ్ళ కొట్టుకుంటాడు. వాడి హీరో ఇంకొక హీరో అన్నాడు, వాడి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇద్దరు ముందు చెప్తాను. ఇంకోటి అంటాడు వాడదే ఉండండి, మా హీరో ఇద్దరు ముందు చెప్తాము. ఇటుకే ఎన్ని శ్రమలను పడుతుంది. అండ్ పౌలు ఏ శ్రమ పడాలంటే క్రీస్తు శ్రమ ఎట్టిదో నేను తెలుసుకోవాలి. క్రీస్తు పునరుద్ధానం ఎట్టిదో నేను తెలుసుకోవాలి. నేను చదవడానికి సమయంలో ఈ పత్రిక 3:13 వచ్చిన అది మనం తెలుసుకోవాలి. అవి మనలోకి రావాలి. ఆ పునరుద్ధానం మనలోకి వచ్చింది. పునరుద్ధానం ఎలా వస్తుంది? పునరుద్ధానం రావాలి. నిర్ణయం పునరుద్ధానం రావాలంటే, ఆ పునరుద్ధానం నీలోకి కావాలంటే సాతాను శక్తి నీలోంచి బయటకు వెళ్ళాలి. సాతాను శక్తి నీలోంచి బయటకు వెళ్ళాలంటే వాడి క్రియలన్నీ నీలోంచి బయటకు వెళ్ళాలి. దేవుని కార్యం జీవించాలి. నీ నిర్ణయం ఇప్పించాలి. ఈరోజు ఈ సహోదరుల మరి ఒకసారి మీ నిర్ణయం తెలియజేస్తాను. 5 సంవత్సరాల నుంచి క్రైస్తవులు ఆయన క్రీస్తుని మహిమపరచాలని నిర్ణయం లేకుండా, దేవుడికి జ్ఞాపకవాలని నిర్ణయం లేకుండా, దేవుడి కొరకు జీవించాలని నిర్ణయం లేదు. దేవుడు నిత్య రాజ్యంలో ఉండాలని నిర్ణయం లేదు. నీ నిర్ణయం సరైనదైతే నీ నిర్ణయం నీ జీవితాన్ని మోస్తుంది. నీ నిర్ణయం సరిగ్గా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తా కూడా ఎవరికి చివరికి నీకు కాబట్టి సరైన నిర్ణయం తీసుకున్నాను. మోషే సరైన నిర్ణయాన్ని తీసుకున్నాను. దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తమ హృదయంలో నిశ్చయించుకున్నారంటే ఏమనంటే, రాజు ఇచ్చే మాంసం ద్వారా కానీ, రాజు ఇచ్చే ద్రాక్షరసం ద్వారా కానీ మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదు. ఈరోజు అపవిత్రపరచుకోకూడదు అనే నిర్ణయం మీలో ఉంటే పవిత్రంగా ఉంటుంది. సాతానుడు ఏంటి? వాడు కొత్తగా మారిపోయిన తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత వాడు అభిమాన హీరో సినిమా వచ్చింది. ఎలా మారేనే కానీ అభిమానం కాదు. నువ్వు అక్కడ చూసి మారేస్తాను. నువ్వు చూస్తే దేవుడు క్షమించాడు, ఒక చూస్తే క్షమించాడు. సరే ఆయన నిర్ణయం తీసుకున్నాను. ప్రభువా నువ్వు వెళ్ళమంటే వెళ్ళలేదు. చాలా మంది క్రైస్తవులు చెప్తారంటే ఎట్లాగే చెప్తారు. ఆమె మారింది, ఆయన మాట్లాడు పిల్లలు మాట్లాడు. అందరూ తిరుపతి వెళ్ళారు. ఏం పార్టీస్ దగ్గర భర్త పిల్లలందరూ దర్శనం చూస్తాకి వెళ్ళారు. అప్పుడు ఏమనుకున్నాను, ఆయన అన్నాడు నువ్వు కూడా రావాలి. నేను రాను. రా నువ్వు కూడా ఎక్కడ స్టార్ట్ ఎక్కడ
స్వామివారిని చేసుకుంటున్నాను అన్నాక నేను ప్రార్థన చేసుకుని వస్తాను. ఆ ప్రార్థన చేసుకున్న ప్రభు వెళ్ళమంటే వద్దంటే వెళ్ళమన్నాడు. అయితే వెళ్ళమంటే ప్రభు ఆమెతో మాట్లాడింది ఖచ్చితంగా దెయ్యం. మేమంటే అమ్మ నీతో దెయ్యం దేవుడు అక్కడికి మాట్లాడాడు అనమాట. వీడు కూడా ప్రార్థన చేసుకున్నాడు, ప్రభు మీరు వెళ్ళమంటే అక్కడ లేకపోతే కానీ అలా అనేది నాకు వీడి కోరిక ఏమిటో అది మాట్లాడుతారు. వీడి కోరిక ఏంటి? సినిమా చూడాలి. సినిమా ఎవరి దెయ్యాలి. అప్పుడు ఎవరు వచ్చి మాట్లాడతారు? దెయ్యం మాట్లాడతారు. చూడకూడదు, నేను పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయం వాళ్ళలో ఉంటే ఇప్పుడు అది ఎవరి కోరిక? దేవుడి కోరిక. అప్పుడు ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతారు. వీడి నిర్ణయం సినిమా చూడాలి. అయితే వాడు దేవుడు అడిగితే దేవుడు వెంటనే చెప్తారు. సరే పైన ఏం చేశాడంట, నువ్వు ఆలోచిస్తుంది చెప్తే సెంటర్కి వెళ్ళిపోతున్నాను చెప్తాడు. అప్పుడప్పుడు కూడా బాగా వెళ్ళింది. అప్పుడప్పుడు ఏం చేస్తున్నామా అమ్మా రెడీ అయింది వాళ్ళు చెప్పినే నేను తీసుకుంటాను, ఈ లోపు ఆలోచించుకోదు. అంటే ఈ కూడా దేవుడి ప్రాబ్లం ఉంటుంది అంతా ఈ లోపును. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇంకా మాట్లాడలేదు. అప్పుడు ఒక పరీక్ష పెట్టాడు. ప్రభు నాలుగుగా స్కూటర్ పెట్టడానికి పార్కింగ్ ప్లేస్ దొరికితే సినిమా పార్కింగ్ ప్లేస్ దొరకలేదనుకో వెనక్కి వచ్చారు. వెళ్ళాడట పార్కింగ్ ప్లేస్ దేవుడు 19 సార్లు తిరిగిన తర్వాత దొరుకుతుంది. అదే చర్చికి మాత్రం అడ్గోడి ఆటో దొరకపోతే ఆటోలకి ఆయన కానీ వాడి నిర్ణయం ఏంటి? సినిమా చూడాలనే నిర్ణయం కాబట్టి సినిమా హాల్ 19 సార్లు పెట్టారు. పరలోకానికి వెళ్ళాలనే నిర్ణయం, కోరికలు ఆశలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి. కోరికలు ఆశలు ఎక్కడికి తీసుకెళ్ళాలి. అందుకే ఒక జర్నలిస్ట్ ఒక మాట రాశాడు, భారతదేశంలో ఏ తల్లిదండ్రులు అడిగిన ఒకటే చెప్తాను, మీ పిల్లలు ఏం చేస్తారంటే అబ్బాయి ముందు అమ్మాయిని డాక్టర్, అమ్మాయిని డాక్టర్, అబ్బాయిని చివరిగా డెవలపర్ అవ్వలేడు, నర్సులో అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. అడిగిన వాళ్ళందరూ అయిపోతున్నారా? ఎందుకు అవ్వట్లే? అది కోరిక, వాంఛ, ఆశ. కానీ నిర్ణయం నువ్వు నిర్ణయించుకుంటే, నీ కొడుకులు ఇంజనీరింగ్ చేయాలని చెప్పాలనుకుంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు వాడిని సరైన స్కూల్లో చదివిస్తావు. వాడు చదువుతున్నాడో లేదు నువ్వు పరీక్షించాలి, వాడికి కావాల్సిన సంపద నువ్వు సమకూర్చాలి, వాడు ఎలా అవుతున్నాడో లేదో అవన్నీ చేస్తే అప్పుడు అడిగారు. అందుకని మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ముఖ్యమంత్రి అవ్వాలి, మా నాన్న ఏదో అవ్వాలి, ఇది అవ్వాలి అనుకుంటే ఏమీ అవ్వాలి. అందుకే సుబ్రహ్మణ్యం నేను తాకి గిన్నెలో నుంచి తాగితే తప్ప నా ప్రక్కన ఎవరు కూర్చోవాలని ఆశాభాషలో అలా వెంబడించాలంటే సీరియల్. అది జరగాలంటే నువ్వు నిర్ణయం సరైనదా? దేవుడు కాదు, సరైన నిర్ణయం తీసుకో. నువ్వు చేసే ప్రతి పని నిర్ణయం ఆధారం చేయాలి. ఒకవేళ నిర్ణయం నువ్వు తీసుకోలేకపోతున్నావా? ప్రార్థించు, దేవుడు నీకు ఆ నిర్ణయం శక్తి ఇచ్చే వాళ్ళకి అరగంట చేస్తావు, 2 గంటలు చేస్తావు, 2 రోజులు ఉపవాసం ఉంటావు, 10 రోజులు ఉపవాసం ఉంటావు. ఒకవేళ ఉపవాసం లేకుండా 9 రోజులు కూర్చొనైనా నువ్వు ప్రార్థన చేస్తావు. నిర్ణయం సరైన నిర్ణయం చేస్తావు. ఆ నిర్ణయానికి ఈ సమయాన్ని దయచేసి